మీరు రోబో 2.0 సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, చూసారా, విన్నారా? దట్ ఈస్ రోబో 2.0. దిస్ ఈస్ ప్రదీప్ 64.0. బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితం ప్రతి సెకండ్ కూడా మన ప్రాసెస్. అది మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం? మీరు నాన్నగారు ఇంట్లో పడుకున్నారు అని మీ ఫ్రెండ్తో చెప్తే నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారు. మా నాన్న పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి మీ నాన్న ఉన్నాడు రా అని అడుగుతారు. మా అయ్య పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి అని అంటాడు. మనం జీవితంలో ఎలా పొజిషన్ చేసుకుంటే ప్రపంచం అలా మన్ని రెస్పెక్ట్ చేస్తుంది. పొజిషన్ యువర్ సెల్ఫ్, పొజిషన్ యువర్ సెల్ఫ్, బ్రాండ్ యువర్ సెల్ఫ్. చదువుకుంటున్నారు, రేపు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి మీకు? ఫర్ ఎ గ్రాడ్యుయేట్, ఫర్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ 10,000, 15,000. ఒక ఫోను మీరు కొనుక్కుంటే 30,000 పెట్టి దాని EMI నెలకు 1,000, 2,000, 3,000 కట్టాల్సిన ఈ స్థితిలో 15,000 సంపాదిస్తే మనం బతకగలమా? యూ కెన్ స్టెప్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ 1 foot ఆన్ ది లోవర్ లెవెల్. ఒక కాలు వెనకే పెట్టి నా కంఫర్ట్ జోన్లో ఇలా ఉంటే అడుగు కాదు, ఈ కాలు లేవాలి, ముందు కాలు వెళ్ళాలి. అంటే మీరున్న చోట నుంచి లేచి ప్రయత్నించి కొంచెం ముందుకెళ్తే తప్ప మీరు ముందుకెళ్ళలేరు. ఎస్ ఆర్ నో? సూపర్. నెక్స్ట్, ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టెక్నాలజికల్లీ. ఆర్ యూ మూవింగ్ విత్ ద సేమ్ పేస్? ప్రపంచంలో టెక్నాలజీ 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తోంది. మనం వెనక పాత సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో చేస్తున్నాం. పట్టుకోగలమా? నో. అది ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండ హీరో, పాత సినిమా హీరోయిన్ జమున గారి హీరోయిన్. విజయ్, అపార్థం చేసుకోక విజయ్, నేను అలాంటి దాన్ని కాదు విజయ్, ఏందే లొల్లి, జల్దీ చెప్పు అంటాడు కదా. వరల్డ్ ఈజ్ మూవింగ్ టెక్నాలజికల్లీ ఫార్వర్డ్. If you don't embrace the change, if you don't embrace the technology, you are left out. ఏప్రిల్లో I went to లాస్ వేగాస్, యుఎస్లో. ఒక షో చూద్దామని వెళ్ళి, ఆ షో గురించి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్తే ప్రీ ఏరియాలో ఒక రోబో అటు ఇటు తిరుగుతోంది. హలో అన్న, అది తిరిగింది, హాయ్ అంది, గుండె టక్కుమంది. ఆర్ యూ ట్రైంగ్ టు రీచ్ మీ? ఒక రోబో అడుగుతున్నాను. యా అన్న. వాట్ ఈస్ యువర్ నేమ్ అంది. మై నేమ్ ఈజ్ ప్రదీప్ అన్న. ఓ, లవ్లీ నేమ్ అంటుంది అని తెలిసినట్టు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంది. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, సౌత్ ఇండియా అన్న. హైదరాబాద్ ఈజ్ అ నైస్ ప్లేస్ అని తెలుస్తుంది. ఒక మనిషి మాట్లాడతల్లా, ఒక మిషన్ మాట్లాడుతుంది. మనిషి కొనుక్కున్న మిషను మనని డామినేట్ చేస్తుంటే మనం ఏమైపోతాం రేపొద్దున? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీకండక్టర్స్, రోబోటిక్స్ ఇవన్నీ మనకు అయిపోయి ChatGPTలో మీరు జస్ట్ ఒక టైప్ చేసి నాకు ఒక సినిమా పాట కావాలి అని ఒక సిచ్యువేషన్ టైప్ చేయండి, మీకు 100 ఆప్షన్స్ వస్తాయి. నేను స్పీచ్ మాట్లాడతాను, నెక్స్ట్ లెవెల్ అని కొట్టండి, మిషన్ విల్ గివ్ యూ 100 ఆప్షన్స్ ఫర్ దట్. టెక్నాలజీ ఇంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళలేకపోతే మనం ఇంకా అలాగే ఉంటాం. ఎలా ఉంటామంటే, ఒక ఏనుగు పుట్టినప్పుడు 100 కిలోల బరువు ఉంటుంది అప్రాక్సిమేట్గా. చిన్న గున్నేనుగు పుట్టినప్పుడు 100 కిలోల బరువు ఉంటుంది. అది ఇటు అటు అల్లరిగా తిరుగుతూ ఉంటే యజమాని దాన్ని తీసుకొచ్చి దాని కాల్ని కట్టేస్తాడు ఒక చిన్న తాడుతోటి. ఇది పెరిగి పెద్దదై 5 tons, ఆల్మోస్ట్ 500 కిలోలు, ఇంకా ఎక్కువ పెద్దదవుతుంది. అది పెద్దదైన తర్వాత కూడా యజమాని ఆ చిన్న తాడుతోనే దాన్ని కట్టేస్తాడు. అది నేను కదలలేను, నన్ను కట్టేశారు అని చెప్పి అక్కడే నిల్చుంటుంది. మనం కూడా అంతే. చిన్నప్పుడు జరిగిన ఒక అపజయం, ఒక ఫెయిల్యూర్, ఎవడో అన్న మాట, సైన్స్ టీచర్ తిట్టాడు, మ్యాథ్స్ టీచర్ తిట్టారు, నేను స్టేజ్ ఎక్కాను, ఫెయిల్ అయ్యాను, నీకేం తెలుసురా అన్నాడు, నీ చేత కాదు అన్నాడు అని మన మైండ్లో పెట్టుకుని మనం చెయ్యం. బ్రేక్ దోస్ అసంప్షన్స్, అప్రహెన్షన్స్, అవన్నీ బ్రేక్ చేసి మనం ముందుకెళ్ళగలగాలి. యా, you need a GPS to drive you to the next level. Only GPS you can help is you. మీకు మీరే సైన్యం.
ఎవడికక్కర్లా. 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. గెలవాలనుకున్న వాడికి ఒక్కడే చాలు. స్టేజ్కి ఉపన్యాసం ఇవ్వడానికి ఒక్కడే వస్తాడు. స్టేజ్కి అవార్డు తీసుకోవడానికి ఒక్కడే వస్తాడు. రేపు క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళి పని చేయడానికి మీరు ఒక్కళ్ళే ఉంటారు, ఎవరు రారు. చెడు పని చేయడానికే కంపెనీ కావాలి, గెలవడానికి ఒక్కళ్ళే ఉంటారు. అలా నేను ఒక్కడిని గెలవగలను అనుకునే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ 2 కళ్ళల్లో ఒక కన్ను ఎప్పుడు మీ మీద మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. రెండో కన్ను నాకు ఏది ఆనందాన్ని ఇస్తే అది మాత్రమే చూడాలి. అంటే ప్రపంచం మొత్తంలో ద బెస్ట్ అసెట్, ద బెస్ట్ ప్రయారిటీ మీ మీద మీరు పెట్టాలి. యూ ఆర్ ద హీరో ఆర్ హీరోయిన్ ఆఫ్ ఎ స్టోరీ కాల్డ్ యూ. మీ జీవితానికి మీరే హీరో, మీరే హీరోయిన్. మీ మీదే మీరు ప్రయారిటీ పెట్టుకోవాలి, ప్యాషన్ తెచ్చుకోవాలి, స్టెప్ అహెడ్ తెచ్చుకోవాలి, క్రియేటివిటీగా ఆలోచించాలి, యూనిక్నెస్ మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ మనం ఎప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా అనేది ఆలోచించాలి. సోషల్ క్యాపిటల్, 10 మందిని కలుపుకుని ఎలా వెళ్ళాలి ఆలోచించాలి. రైటియస్ మైండ్ సెట్, మీ మైండ్ సెట్టే మీకు బైబిల్, మీ ఖురాన్, మీకు గీత. ఈ మైండ్ సెట్ని మనం అలవర్చుకోవాలి. టీమ్ బిల్డింగ్, 10 మందితో కలిసి మనం ముందుకెళ్ళాలి. అలాగే సెల్ఫ్ ఫెయిత్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఇవన్నీ మీరు కనెక్ట్ చేస్తే మీకు వస్తుంది న్యూ మీ, కొత్త నేను అనేది వస్తుంది. ఈ యాప్ని ఎక్కడైనా చూసారా మీరు? హలో, ఈ యాప్ని ఎప్పుడైనా విన్నారా? కొత్త నేను, న్యూ మీ. ఎస్ ఆర్ నో? షూరా? మీరు చూసుండరు, వినుండరు. ఎందుకంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, మన మైండ్ స్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ టుడే, డౌన్లోడ్ టుడే. ఆర్ యు ఆల్ రెడీ టు డౌన్లోడ్? అర్థమైందా నేను చెప్పింది? మీ మైండ్లో ఉంటుంది, మీరు తలుచుకుంటేనే ముందుకెళ్తారు. ఎలా అయితే సినిమాలకి స్క్రీన్ ప్లే రాస్తారో, ఎలా అయితే పుష్ప సినిమాని ఫ్రెండ్ చేసి చెప్పించాడో, ఎలా అయితే గజనీ సినిమాలో 2 డైరీలు ఉండి ముందో డైరీ తర్వాతో డైరీ అన్నాడో, ఎలా అయితే ప్రతి సినిమాకి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందో, మీ జీవితానికి కూడా మీరు స్క్రీన్ ప్లే రాసుకోవాలి. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు. ఆయనకి తెలుసు, కథ తెలుసు. మీ కథ కూడా మీ అందరికీ తెలుసుంటే చూసే మా లాంటి వాళ్ళం వావ్ అంటూ చప్పట్లు కొడితే అది సూపర్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కొట్టండి చప్పట్లయితే. I am here to build something for the long term. Anything else is a distraction. మీ టర్మ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి. బీకామ్ పాస్ అయ్యామా, ఎంబీఏ పాస్ అయ్యామా, ఇవాళ ఏం చేస్తాము అని ఆలోచించద్దు. వాట్ ఐ విల్ బీ ఆఫ్టర్ 5 years, వాట్ ఐ విల్ బీ ఆఫ్టర్ 10 years, వాట్ ఐ విల్ బీ ఆఫ్టర్ 20 years. వెన్ ఐ టర్న్ 60, మీరు 60 ఏళ్ళు అయినప్పుడు మీరు ఏమవుతారని ఈరోజు ఆలోచించగలగాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్. ఫోకస్ ఆన్ జస్ట్ ద ఫ్యూచర్, నథింగ్ ఎల్స్. మీ ఫోకస్ భవిష్యత్తు మీద ఉండాలి, ఫ్యూచర్ మీద ఉండాలి. అలా చెయ్యాలి అంటే 60% ఆఫ్ అవర్ టైం, అన్డివైడెడ్ టైం మన జీవితంలో మన చదువు మీద ఉపయోగించాలి, ఆర్ ప్రొఫెషన్ మీద ఉపయోగించాలి. 30% టైము మన ఫ్యామిలీకి, మనం పర్సనల్గా. మిమ్మల్ని ఎవరిని రీల్స్ రోల్స్ చూడొద్దని మేము చెప్పం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు స్క్రీన్లోనే ఉంది. అందుకే మిమ్మల్ని టీనేజర్స్ అంటల్లా. వరల్డ్ ఈజ్ కాలింగ్ విత్ ఎ న్యూ టర్మ్ కాల్డ్ స్క్రీనేజర్స్. మీ లైబ్రరీ, మీ బ్యాంకు, మీ కమ్యూనికేషన్ సిస్టము, మీ ఫ్రెండ్షిప్, మీ బుక్కు, ప్రతిదీ స్క్రీనే. కాబట్టి మీరు సోషల్ మీడియా వద్దు, రీల్స్ రోల్స్ చూడొద్దని మాలాంటి వాళ్ళు ఎవరని చెప్పం. కాకపోతే ఓ కత్తి తీసుకుని మనం హ్యాపీ బర్త్డే కట్ చేసుకుంటాం. హ్యాపీ బర్త్డే టు మీ, పాడండి నాతో పాటు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ కదా. ఇదే కత్తి కొంచెం పైన పెట్టి పీక కోసుకోండి, అప్పుడు పాడుకోవచ్చు. హ్యాపీ డెత్ డే టు మీ, హ్యాపీ డెత్. చేస్తామా అట్లా? నో. దట్ ఈస్ ద రీజన్ సోషల్ మీడియాకి ఇన్ టైం, అవుట్ టైం మెంటల్లో ఫ్రేమ్ చేసుకోండి. మార్నింగ్ 20 minutes ఐ గో ఇన్ టు దట్, ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్నూన్ 10 minutes ఐ గో ఇన్ టు దట్, ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నైట్ 30 minutes ఐ గో ఇన్ టు దట్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు దట్.
అదర్వైజ్ ఇట్ విల్ కిల్. సరే 60% టైం మీ ప్రొఫెషన్కి, ఎడ్యుకేషన్కి, 30% టైం మీ పర్సన్ అండ్ ఫ్యామిలీకి, మరి 10% టైం దేనికి వినియోగించాలంటే ఫర్ యువర్ సెల్ఫ్ గ్రోత్. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పని ఈ 2 రోజులు మీ 10% కేటగిరీలో వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి, మారుతున్న కాలాన్ని తెలుసుకోవాలి, మనకి మనమే